పొట్ట బీగిస్తే మంచిగా పెట్టండి సారా పొట్ట బీగిస్తే సారా చేస్తారా? అమ్మా లాస్ట్ క్లాస్ లో టాపిక్ ఏంటి మంది? డైమెన్షనాలిటీ రిడక్షన్ కదా. సో డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే చెప్తారా ఎవరన్నా? డైమెన్షనాలిటీ రిడక్షన్ గుర్తుందా అసలు? ఏంటి గుర్తుందా గుర్తులేదా? ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి డైమెన్షనాలిటీ రిడక్షన్ లో? మీ క్లాస్ లాస్ట్ నెంబర్ ఎంతమ్మా? లాస్ట్ నెంబర్, టోటల్ నెంబర్ అడగట్లేదు, లాస్ట్ నెంబర్ ఎంత? అంటే మేడం పర్మనెంట్ అబ్సెంటీస్ మధ్య మధ్యలో ఉన్నారు మేడం. అదే అసలు లాస్ట్ నెంబర్ ఎంత అంటున్నా. పర్మనెంట్ అబ్సెంటీస్ పక్కన పెట్టేస్తే మొత్తం లాస్ట్ ఎక్కడ దాకా ఉన్నారు అంటున్నా. 1 నుంచి 43 వరకు ఉన్నారు. 43యా? ఓకే.
నాకు ఒకసారి నేను అటెండెన్స్ పిలుస్తాను, నాకు నెంబర్స్ చెప్పండి. నేను ఆల్రెడీ మొన్న క్లాస్ లో చెప్పాను మీ నేమ్ కి ముందు నెంబర్ ఉండేలాగా మాడిఫై చేయండి అని చెప్పి, ఎవరూ మాడిఫై చేయలేదు. 1, రోల్ నెంబర్ 1 షాజీ అనే కదా. 2 ఎవరమ్మా? రోల్ నెంబర్ 2 ఎవరు? విశాలి. मैम प्रेजेंट मैम। రోల్ నెంబర్ 3 4 వచ్చారా రాలేదా? కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. రోల్ నెంబర్ 4 5 6 7 8 9 రోల్ నెంబర్ 9 10 రోల్ నెంబర్ 10 ఎవరు? రోల్ నెంబర్ 10 రమ్య మేడం. పర్మనెంట్ ఆబ్సెంటా? ప్రెసెంట్ మేడం. యు ఆర్ అబ్సెంట్. వాళ్ళ పేరు రమ్య సోమరాజు. వినిపించట్లా. రమ్య ఎస్ మేడం. రమ్యనా? ఎస్ డాట్ రమ్యశ్రీ. 11 నువ్వేగా రాజలక్ష్మి. ఎస్ మేడం ప్రెసెంట్. 12 13 14 15 ఎవరమ్మా 15? పర్మనెంట్ అబ్సెంట్. పర్మనెంట్ ఆబ్సెంటా? ఎస్ మేడం. 16 17 18 19 19 ఎవరమ్మా? రాలేదా? ఎస్ తేజస్వి. ట్వంటీ 23 24
రేపు కొంచెం అది మాడిఫై చేయండి అమ్మా. మీరు మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి జీమెయిల్ సెట్టింగ్స్ లో ఉంటది మీకు ఇనీషియల్ అక్కడ నేమ్ ఏం డిస్ప్లే అవ్వాలని. సో అక్కడ మీరు మాడిఫై చేయండి. మీ నెంబర్ కి ముందు చెప్పాను కదా, మీ స్టార్టింగ్ నేమ్ కి ముందు మీ 2 నెంబర్స్, లాస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది యాడ్ చేయండి. 26 27 28 29 30 roll number 30 31 Banu Prakasha 32 30 permanent absent Yes, 30 permanent absent. పేరు 33 కూడా permanent absent. 30 నా పేరు తెలియకపోతే పర్లేదు. 33 కూడా పర్మనెంట్ absent yes ma'am. 34 roll number 34 34 ఎవరు జాయిన్ అవ్వలేదా? 35 36 37 37 38 39 40 41 42 43 వీళ్ళెవరు జాయిన్ అవ్వలేదా? వీళ్ళలో పర్మనెంట్ అబ్సెంటీస్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. రోల్ నెంబర్ 30 33 రోల్ నెంబర్ 15 మాత్రమేనా పర్మనెంట్ అబ్సెంట్? అంతే మేడం. ఇంకెవరు లేరా? మిగతా వాళ్ళందరూ రెగ్యులరేగా? Yes ma'am. ఓకే అమ్మ. లాస్ట్ క్లాస్ లో డైమెన్షనాలిటీ రిడక్షన్ గురించి చూసారు కదా. సో డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏంటి? మనకి ఏవైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్ ఉందో, సో దాంట్లోంచి మోస్ట్లీ మనకి యూస్ఫుల్ అట్రిబ్యూట్స్ మాత్రమే తీసుకొని దాని నుంచి డేటా మైనింగ్ అనేది అప్లై చేయడం ద్వారా మనకి మోస్ట్లీ ఏమవుతుందంటే డేటా మైనింగ్ టాస్క్ అనేది ఈజీ అవుతుంది. సో దానికోసం ఏం చేస్తామంటే మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసి డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది కంప్లీట్ చేస్తాం. సో దాంట్లో 2 టెక్నిక్స్ ఏంటంటే ఫీచర్ సెలెక్షన్, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. సో వీటితో పాటు ఇంకా చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇనిషియల్లీ ఫస్ట్ ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటో చూద్దాం. పీపీటీ డిస్ప్లే అవుతుందమ్మా? Yes madam.
So feature selection is the process that chooses a subset of relevant features for building the model. సో ఉన్న ఫీచర్స్ లోంచి అంటే రెలవెంట్ ఫీచర్స్ లోంచి ఓన్లీ పార్ట్ ఆఫ్ దట్ అంటే ఆ పార్ట్ సపోజ్ ఇప్పుడు 50 అట్రిబ్యూట్స్ ఉంటే దాంట్లో మనకి సూటబుల్ గా మన డేటా మైనింగ్ టాస్క్ కి సూటబుల్ గా మోస్ట్లీ ఒక 20 మాత్రమే ఉన్నాయి అనుకోండి. సో ఆ సబ్సెట్ సెలెక్షన్ ని మనం ఇక్కడ ఫీచర్ సెలెక్షన్ అంటాం. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే మనకి జనరల్ గా డేటా మైనింగ్ టాస్క్ అనేది అప్లై చేసినప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద మనకి కంపల్సరీగా డేటా మైనింగ్ అనేది అప్లై చేసుకుంటాం. సో ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మైనింగ్ మీద మనం డేటా మైనింగ్ అప్లై చేసేటప్పుడు దాంట్లో ఏమవుతుందంటే ఆ డేటా అనాలిసిస్ అనేది మాన్యువల్ గా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో మాన్యువల్లీ డిఫికల్ట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు కంప్యూటరైజ్ చేసి దాని మీద తర్వాత డేటా మైనింగ్ అప్లై చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ డేటా మైనింగ్ అప్లై చేసినప్పుడు దాంట్లో మనం ఈ మోస్ట్లీ హిడెన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్యాటర్న్స్ లోంచి ఆర్ రూల్స్ లోంచి ఇంకా డిఫరెంట్ ప్రొసీజర్స్ ద్వారా మనం ఏంటంటే మనకి సూటబుల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఉన్న డేటాలోంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి సో మనం ఇక్కడ మోస్ట్లీ కావాల్సిన పార్ట్ ని తీసుకొని దాని మీద డేటా మైనింగ్ అప్లై చేసుకుంటాం. సో దాని మీద డేటా మైనింగ్ అప్లై చేసినప్పుడు మనకి వచ్చే రిజల్టెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా ఉండాలి. సో అది కూడా మనం తీసుకోవాలి. ఈవెన్ దో సబ్సెట్ సెలెక్ట్ చేసినా కూడా మనకి ఏమవ్వాలి, మెయిన్ డేటా ఏదైతే ఉందో అది మిస్ అవ్వకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ సంబంధించిన డేటాబేస్ మీద మనం డేటా మైనింగ్ అప్లై చేస్తున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి మెయిన్ గా స్టూడెంట్ నేమ్ అనేది అట్రిబ్యూట్ తీసుకోవాలి. సో స్టూడెంట్ నేమ్ తీసుకొని తర్వాత ఇంక అడిషనల్ అట్రిబ్యూట్స్ తీసుకున్నట్టయితే సో స్టూడెంట్ ఐడెంటిఫికేషన్ ఏదో స్టూడెంట్ ఐడి కానీ స్టూడెంట్ నేమ్ కానీ ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే ఒక అట్రిబ్యూట్ అనేది తీసుకోవాలి. సో మెయిన్ డేటా ఏదైతే ఉందో దాన్ని మిస్ చేయకుండా మనం ప్రాపర్ గా సబ్సెట్ సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ చేసినా కూడా ఉపయోగం ఉండదు, మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి రావు. సో ఈ యాక్యురసీ అనేది మనం మెయింటైన్ చేయాలి అని అంటే కంపల్సరీగా ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ లో డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది ఇంపార్టెంట్ టాస్క్. ఈవెన్ దో ఇంపార్టెంట్ టాస్క్ అయినా కూడా మనం ఏం చేయాలంటే ప్రాపర్ సెలెక్షన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. సో ప్రాపర్ సెలెక్షన్ అనేది కంపల్సరీగా ప్రాపర్ గా చేయకపోతే కనుక మనం యాక్యురేట్ రిజల్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటంటే మోస్ట్లీ మనం ఇర్రెలవెంట్ డేటాని తర్వాత రిడెండెంట్ డేటాని, ఇర్రెలవెన్స్ రిడెండెన్సీ ఈ రెండు టర్మ్స్ కి మీనింగ్ డిఫరెన్స్ తెలుసా? రిడెండెన్సీ అంటే డూప్లికేషన్. సో డూప్లికేట్ అట్రిబ్యూట్స్ మనం ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాం చూసారా, డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి. సో డేట్, మంత్, ఇయర్ సపరేట్ గా మనం విడివిడిగా ఉన్న అట్రిబ్యూట్స్ ని మనం కామన్ గా ఒకటే అట్రిబ్యూట్ కింద డేట్ ఆఫ్ బర్త్ కింద మెయింటైన్ చేయడం ద్వారా సో ఇక్కడ మనకి డేట్, మంత్, ఇయర్ ఇప్పుడు మనం సబ్సెట్ సెలెక్షన్ లో ఈ మూడు ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ కాలం ఉంది కాబట్టి. సో దాన్ని అలా ఏం చేస్తాం, లీవ్ చేస్తున్నాం, వదిలేస్తున్నాం. సో దాని వల్ల ఏమవుతుంది, రిడెండెన్సీ అనేది పెరుగుతుంది. సో అలా రిడెండెన్సీ అనేది లేకుండా మెయింటైన్ చేయడం. తర్వాత ఇర్రెలవెంట్ ఫీచర్స్. సో ఇర్రెలవెంట్ ఫీచర్స్ అంటే ఇప్పుడు మనకి డేటా మైనింగ్ టాస్క్ లో సో ఇప్పుడు మనకి డేటా మైనింగ్ టాస్క్ లో మనకి ఇర్రెలవెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రిమూవ్ చేయడం ద్వారా మనం డేటా మైనింగ్ ప్రొసీజర్ ని ఈజీ చేస్తాం. ఇర్రెలవెంట్ ఫీచర్స్ కి ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అని అంటే సపోజ్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నెంబర్. మీకు హాల్ టికెట్స్ లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, తర్వాత క్లాస్ నెంబర్ ఉంటుంది. సపోజ్ మనం అడ్మిషన్ ఓరియంటెడ్ గా లేదంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ గా చూసినప్పుడు మనకి కంపల్సరీగా రిజిస్టర్ నెంబర్ కావాలి. కానీ ఇప్పుడు సపోజ్ మనం క్లాస్ వైజ్ గా చూసుకున్నప్పుడు స్టూడెంట్ నెంబర్ కావాలి. సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం డేటా మైనింగ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ
స్టూడెంట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇర్రెలవెంట్, మనకు అవసరం లేదు. సో దాన్ని తీసేయచ్చు. సో అలా రిడండెంట్ డేటాని తర్వాత ఇర్రెలవెంట్ ఫీచర్స్ ని మనం ఒరిజినల్ డేటాలోంచి తీసేస్తాం. సో ఇక్కడ తీసేసేటప్పుడు మనం ఏవైతే క్లాసిఫైయర్స్ యూజ్ చేస్తామో ఆ క్లాసిఫైయర్స్ అప్లై చేసినప్పుడు ఆ క్లాసిఫైయర్ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి ఆటోమేటిక్ గా మనం క్లాసిఫికేషన్ చేసే ప్రొసీజర్ లో యాక్యురసీ అనేది పెరుగుతుంది. తర్వాత మనం మైనింగ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. పాయింట్ క్లియర్ గా ఉందా? సో మైనింగ్ ప్రొసీజర్ అనేది ఎక్కువ టైం అనేది తీసుకోదు. తర్వాత మనకు వచ్చే రిజల్ట్ అనేది యాక్యురేట్ గా ఉంటుంది. ఎందుకనంటే మనం ముందే ఇక్కడ ఫీచర్ సెలెక్షన్ చేస్తున్నాం కాబట్టి. సో ఫీచర్ సెలెక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇప్పుడు 50 అట్రిబ్యూట్స్ మీద మనం వర్క్ చేయాల్సింది జస్ట్ 20 అట్రిబ్యూట్స్ మీద వర్క్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. దాంతో పాటు ఏమవుతుంది, రిజల్ట్ అనేది యాక్యురేట్ గా ఉంటుంది. ఎందుకనంటే మనం ఇర్రెలవెంట్ డేటా, ఇన్కన్సిస్టెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని అంతా ఎలిమినేట్ చేసేస్తున్నాం కాబట్టి. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఫీచర్ సెలెక్షన్ వల్ల అండర్స్టాండబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే మనం మైనింగ్ అప్లై చేస్తున్నప్పుడు డేటా ఎలా ఉంటుంది, డేటాలోంచి మనం ఎలాంటి ప్యాటర్న్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అనే జనరల్ నాలెడ్జ్ అనేది దాని గురించి మనకి తెలుస్తుంది. దాంతో పాటు మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అంటే కాస్ట్ ఓరియంటెడ్ గా ఎంత స్పెండ్ చేస్తున్నామో అది కూడా తగ్గించుకోవచ్చు ముందే. సో ఇప్పుడు మైనింగ్ అల్గోరిథమ్స్ అప్లై చేయాలంటే కంపల్సరీగా దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ లో సో అవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ ని పర్చేస్ చేయడం కానీ లేదంటే ఆ సాఫ్ట్వేర్స్ ని వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్లై చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా కాస్ట్ ఓరియంటెడ్. సో ఇలా కాస్ట్ ఓరియంటెడ్ గా ఉన్నవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఫీచర్ సెలెక్షన్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ కాస్ట్ ని తగ్గించుకోవచ్చు. ఎందుకనంటే మనకి మోస్ట్లీ టైం తగ్గిస్తున్నాము, నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మీద మైనింగ్ ప్రొసీజర్ అప్లై చేసేది కూడా తగ్గిస్తున్నాం కాబట్టి సో అక్కడ ఏమవుతుందంటే కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇది ఇంకొక పాయింట్. తర్వాత మనం క్లాసిఫికేషన్ అల్గోరిథమ్స్ అంటే క్లాసిఫికేషన్ మనకి 3rd యూనిట్ లో ఉందమ్మా. సో క్లాసిఫికేషన్ అనే దాని గురించి ఇన్ డీటెయిల్ గా మనం నెక్స్ట్ యూనిట్ లో నేర్చుకుంటాము. ఇక్కడ ప్రెసెంట్ ఏంటంటే మనం సపోజ్ మనం ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లో 50 అట్రిబ్యూట్స్ ఉంటే దాంట్లో 20 అట్రిబ్యూట్స్ మీద సో 20 అట్రిబ్యూట్స్ కింద మనం క్లాసిఫై చేసుకుంటాం. సో వాటిని క్లాసిఫైయర్స్ ద్వారా చేసుకుంటాం. సో ఆ క్లాసిఫైయర్స్ యాక్యురసీ అనేది కంపల్సరీగా మనం చూస్ చేసుకున్న అల్గోరిథం బట్టి తర్వాత ఫీచర్ సెలెక్షన్ లో మోస్ట్లీ మనం యూజ్ చేసిన ఆ సబ్సెట్ ఏదైతే ఉందో వాటి మీద బేస్ చేసుకొని కంపల్సరీగా అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫైనల్లీ యాక్యురేట్ డేటా అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము అని అంటే కనుక యాక్యురేట్ డేటా అనేది కనుక మనకు వచ్చింది అని అంటే కనుక కంపల్సరీగా వీటన్నిటి రోల్ చాలా ఉంది. సో మనం ఒకవేళ ఇర్రెలవెంట్ డేటా కానీ లేదంటే రిడండెంట్ డేటా కానీ సెలెక్ట్ చేసినట్టయితే కంపల్సరీగా మనకి క్లాసిఫికేషన్ ఈవెన్ దో మనం క్లాసిఫికేషన్ అప్లై చేసినా మనకి కరెక్ట్ రిజల్ట్ రావు. సో మనం చూస్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి, ప్రాపర్ డేటా సెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ డేటా సెట్ నే మనం ఇక్కడ ఫీచర్ సెలెక్షన్ అంటున్నాం. ఓకే, ఈ ఫీచర్ సెలెక్షన్ వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఏంటంటే మన యాక్యురసీ పెంచుకోవాలనుకున్నా తర్వాత కాస్ట్ ఆర్ టైం సేవ్ చేసుకోవాలన్నా మనం ఈ ఫీచర్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది కంపల్సరీగా ముందే అప్లై చేస్తే డేటా మైనింగ్ కి ముందే మనకి కంపల్సరీగా యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, దాని తర్వాత 2 సెర్చ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, ఫార్వర్డ్ సెలెక్షన్, బ్యాక్వర్డ్ ఎలిమినేషన్. సో ఇవి ఏంటంటే మోస్ట్లీ మనకి ఇప్పుడు ఫీచర్స్ అవే అట్రిబ్యూట్ సెలెక్షన్ ఉంది చూసారా. సో ఈ 2 అల్గోరిథమ్స్ లో ఏదో ఒక అల్గోరిథం అప్లై చేసుకొని మనం ఏం చేస్తాం అంటే ఆ సబ్సెట్ సెలెక్షన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ఈ సబ్సెట్ సెలెక్షన్ అనేది 3 స్టెప్ ప్రొసీజర్. ఫస్ట్ ఏంటంటే సెర్చ్, తర్వాత ఎవాల్యుయేట్, లాస్ట్లీ స్టాప్. ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేస్తాం, సెర్చ్ చేసుకుంటాం. సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మీద ఎవాల్యుయేషన్ చేస్తాం. సో ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ మనకి కావాల్సిన రిజల్టెంట్ సబ్సెట్ వస్తుంది. దాని తర్వాత ఇంకా స్టాప్ అవుతుంది. ఓకే, సో ఈ అప్రోచెస్ లో మనం అల్గోరిథమ్స్ అప్లై చేసినప్పుడు దీంట్లో ఏంటంటే మోస్ట్లీ మనకి
3 టెక్నిక్స్ ఉన్నాయి. ఈ ఫీచర్ సెలక్షన్ లో మనం 3 టెక్నిక్స్ యూజ్ చేసి మనం ఈ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. అవి ఏంటంటే ఫిల్టర్ మెథడ్ ఒకటి, ర్యాపర్ మెథడ్ ఒకటి, ఎంబెడెడ్ మెథడ్ ఒకటి. సో ఈ 3 టెక్నిక్స్ అప్లై చేసుకొని మనం ఏం చేస్తామంటే ఫీచర్ సెలక్షన్ ని కంప్లీట్ చేసుకుంటాం. సో ఈ మెథడ్స్ ఎలా వర్క్ చేస్తాయి, మెథడ్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్ గా చూద్దాము. సో ఫీచర్ సెలక్షన్ లో ఫిల్టర్ అప్రోచ్, ర్యాపర్ అప్రోచ్, ఎంబెడెడ్ అప్రోచ్ అని 3 టైప్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఏదో ఒక అప్రోచ్ తీసుకొని మనం ఆ సబ్సెట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, తర్వాత వాటి వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క దాని గురించి చెప్పాలి అని అంటే, సో ఫిల్టర్ అప్రోచ్ ఇది. సో ఇమేజ్ చూడండి మీరు. సో మనకి అవైలబుల్ గా ఉన్న సెట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్, దాని నుంచి ఏం చేస్తామంటే మనం బెస్ట్ సబ్సెట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం అప్లై చేస్తాం. ఫైనల్లీ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇందులో ఏంటంటే ఓకేమ్మా, ఇది ఫస్ట్ అప్రోచ్. దీంట్లో ఏంటంటే మనం ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇనీషియల్ గా అవన్నీ తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే దీంట్లో మనం క్లాసిఫైయర్ ఏదైతే యూజ్ చేస్తామో దాని ఇంటరాక్షన్ అనేది మధ్యలో మిడిల్లో మనం దాని గురించి అసలు ఎలాంటి దాని నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఫైనల్ గా ఫర్దర్ గా ఆ క్లాసిఫైయర్ అనేది త్రూ అవుట్ ద ప్రొసీజర్ ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోం. కాకపోతే ఇది ఫాస్ట్ గా అవుతుంది. కాకపోతే డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవాలి అని అంటే క్లాసిఫైయర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇనీషియల్ గా మాత్రమే అప్లై చేస్తాం. తర్వాత ఏంటంటే దాని యొక్క యూజ్ అనేది తర్వాత అసలు ఉండదు మొత్తం త్రూ అవుట్ ద ప్రొసీజర్ లో. ఓకే, సో అది అడ్వాంటేజ్ ఓరియంటెడ్ గా ఈజీగా అయిపోతుంది. క్లాసిఫైయర్ తో సంబంధం లేదు, అంటే ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇనీషియల్ గా సెలక్షన్ లో మాత్రమే మనం క్లాసిఫైయర్ ని యూజ్ చేస్తాం. తర్వాత ఎక్కడ కూడా దాన్ని పార్ట్ అనేది ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉండదు త్రూ అవుట్ ద ప్రొసీజర్ లో. ఇది ఫిల్టర్ అప్రోచ్. సో ఇనీషియల్ గా మనం ఏం చేస్తాం, సెట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాము. దాని తర్వాత దాంట్లోంచి బెస్ట్ సబ్సెట్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం, అంటే మనం ఏ టెక్నిక్ ని వాడుతున్నాము, అంటే మనం ఆర్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తే ఆర్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అల్గోరిథం, అలా మనం ఏ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అల్గోరిథం అనేది అప్లై చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది ఫైనల్ రిజల్ట్ కింద డిస్ప్లే అవుతుంది. ఇది ఫిల్టర్ అప్రోచ్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ 2 పాయింట్స్ ఏంటంటే ఇనీషియల్ గా మనం ఏ టైప్ ఆఫ్ క్లాసిఫైర్ యూజ్ చేస్తున్నాం అనేది మెయిన్ గా త్రూ అవుట్ ద ప్రొసీజర్ లో ఇంక్లూడ్ చేసుకోము. ఈజీ ప్రొసీజర్ తర్వాత క్లాసిఫైయర్ కి ఇండిపెండెంట్ గా ఉంటుంది. క్లాసిఫైయర్ అనేది మనం ఏ క్లాసిఫైయర్ తీసుకుంటున్నాము అనేది మనం చూస్ చేసుకునేది మన ఇష్టం, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత డ్రాబ్యాక్ కింద చెప్పుకునేటప్పుడు ఏంటంటే అదే డ్రాబ్యాక్. సో క్లాసిఫైయర్ తో మోస్ట్లీ మనం త్రూ అవుట్ ద ప్రొసీజర్ లో ఎక్కడ ఇంటరాక్ట్ అవ్వట్లేదు కాబట్టి సో కొన్ని ఫీచర్స్ అనేవి, మెయిన్ ఫీచర్స్ అనేవి కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇక్కడ డ్రాబ్యాక్ అవుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ లో స్టూడెంట్ నెంబరు నేమ్ అలా ఉందనుకోండి,
సో ఇందాక నేను చెప్పాను చూసారా, రిజిస్టర్ నెంబరు, రోల్ నెంబరు. సో ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజిస్టర్ నెంబర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా మనం తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే, సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత వాళ్ళ రోల్ నెంబర్ కూడా మనకి అవసరమైంది. అఫ్ కోర్స్ మీకు లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ అయి ఉంటుందిలే కానీ, సో కొన్ని కేసెస్ లో ఒకవేళ లేదు అని అనుకోండి, సేమ్ గా లేదనుకోండి, సో అలాంటి కేసెస్ లో ఏమవుతుంది, మోస్ట్లీ మనం ఆ నెంబర్ ని ఎలిమినేట్ చేసేయడం వల్ల, సో ఫ్యూచర్ లో మనకు ఒకవేళ దానితోటి అవసరం పడింది, ఆ ఫీచర్ కావాల్సి వచ్చింది, అక్కడ ఏమవుతుంది మనకి అది ల్యాక్ అవుతుంది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. సో అలాంటి కేసెస్ లో ఇది డ్రాబ్యాక్ అవుతుంది. ఎందుకంటే మనం క్లాసిఫైర్ ని ఇంక్లూడ్ చేసుకోవట్లేదు కాబట్టి త్రూ అవుట్ ద ప్రొసీజర్ లో. సపోజ్ మనం తర్వాత ఇంకా ఎడిషనల్ క్లాసిఫికేషన్ అప్లై చేయాలి అని అంటే మనకి ఇంకా కుదరదు. సో ఇనీషియల్ గా ఫస్ట్ స్టెప్ లోనే క్లాసిఫైర్ అప్లై చేసిన తర్వాత దాన్ని అక్కడికి స్టాప్ చేసేస్తున్నాం కాబట్టి ఫర్దర్ ప్రొసీజర్ లో నెక్స్ట్ స్టెప్స్ లో ఎక్కడ కూడా దాని పార్ట్ అనేది లేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే దానివల్ల అది డిసడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్లీ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ కొన్ని మిస్ అయితే కనుక మళ్ళీ మనకి అడిషనల్ గా యాడ్ చేసుకోవడానికి అక్కడ కుదరదు కాబట్టి ఇది ఫిల్టర్ అప్రోచ్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ర్యాపర్ అప్రోచ్. సో ఈ ర్యాపర్ అప్రోచ్ లో దానికి దీనికి ఫిగర్ ఓరియంటెడ్ గా, పిక్చర్ ఓరియంటెడ్ గా డిఫరెన్సెస్ చూడండి. సో సెట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్ దీంట్లో మనం ఫస్ట్ ఇనిషియల్ గా తీసుకున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం, జనరేటివ్ సబ్సెట్, తర్వాత లెర్నింగ్ అల్గోరిథము. సో ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాము, సో ఇవి రెండు కంటిన్యూస్ గా రిపీటెడ్ గా అప్లై చేసిన తర్వాత వీటిల్లోంచి బెస్ట్ సబ్సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో సబ్సెట్స్ చాలా వస్తాయి, సో వచ్చిన వాటిల్లోంచి బెస్ట్ సబ్సెట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, దీంట్లో మనం ఏంటంటే క్లాసిఫైర్ ని త్రూ అవుట్ ద ప్రొసీజర్ మనం యూజ్ చేస్తాం, ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మనం బెస్ట్ సబ్సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సపోజ్ మనం డిపార్ట్మెంటల్ స్టోర్ ఎగ్జాంపుల్లో బ్రెడ్, మిల్క్, తర్వాత బ్రెడ్, జాము, ఇలా సబ్సెట్స్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు, సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సపోజ్ మనకి ఇంకా అడిషనల్ గా వీటిల్లోంచి బెస్ట్ సబ్సెట్ అంటే మనకి ఎక్కువగా టుగెదర్ పర్చేస్ చేసే ఐటమ్ లిస్ట్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీ ఇక్కడ. సో ఉన్న ట్రాన్సాక్షన్స్ లిస్ట్ లోంచి సపోజ్ మిల్క్, బ్రెడ్ ఎక్కువ పర్చేస్ జరుగుతుంది, సో దాంట్లో మన సబ్సెట్ కింద అది సెలెక్ట్ చేసుకుంటాం, ఆ 2 అట్రిబ్యూట్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సెకండ్ కేసులో సపోజ్ జామ్, బ్రెడ్ రెండు కలెక్టివ్ గా కొంటున్నారు, సో అదొక సబ్సెట్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇలాంటి సబ్సెట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మనం వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అన్నమాట. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫిల్టర్ మెథడ్ లో ఏదైతే డిసడ్వాంటేజ్ చూసామో దాన్ని ఓవర్కమ్ చేస్తుంది ఈ ప్రొసీజర్. సో క్లాసిఫైర్ తో త్రూ అవుట్ ద ప్రొసీజర్ లో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడన్నా ఫీచర్ డిపెండెన్సీస్ ఉంటాయి, అంటే ఒక ఫీచర్ ఇంకొక ఫీచర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు కంపల్సరీగా దాని నుంచి మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ మనకి ఏజ్ తీసేసుకున్నాం, సో మనకి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ దీని మీద డిపెండ్ అయిన అట్రిబ్యూట్ ఏ అట్రిబ్యూట్ లోంచి ఇది వచ్చింది, సో డేట్ ఆఫ్ బర్త్ నుంచి వచ్చింది కాబట్టి, సో అలాంటి డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే గనక మనం ఐడెంటిఫై చేసి వాటిని కూడా టుగెదర్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే కంపేర్డ్ టు ఫిల్టర్ అప్రోచ్ తో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని ఒక స్పీడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ ప్రొసీజర్ లో సబ్సెట్ జనరేషన్ లో మనం ఏంటంటే మోస్ట్లీ బెస్ట్ సబ్సెట్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ టైం అనేది దీని మీద స్పెండ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా ఫిల్టర్ మెథడ్ తో పోలిస్తే అది ఇక్కడ స్లోగా ఉంటుంది, ప్రొసీజర్ అనేది స్లోగా ఉంటుంది, కాకపోతే అవుట్పుట్ అనేది యాక్యురేట్ గా వస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఫీచర్ ఇస్ డైరెక్ట్లీ మెజర్డ్ బై ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్లాసిఫైర్. సో క్లాసిఫైర్ ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తుందో దాన్ని బట్టి అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో క్లాసిఫైర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే మనం త్రూ అవుట్ ద ప్రొసీజర్ క్లాసిఫైర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఫిల్టర్ మెథడ్ తో పోలిస్తే డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ కంపారిటివ్ గా తెలిసినాయి కదా. నెక్స్ట్ ఎంబెడెడ్ అప్రోచ్. సో దీంట్లో ఏంటంటే
ఇప్పుడు మనం బెస్ట్ సబ్సెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. సో వచ్చిన బెస్ట్ సబ్సెట్స్ లోంచి మనం ఏం చేస్తామంటే దాంట్లోంచి ఇంకా తగ్గించుకోవడానికి ఎక్కడైనా ఛాన్స్ ఉందా అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి ఆ సబ్సెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో మనకు వచ్చిన సబ్సెట్స్ అన్నిటిలోంచి మనం ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే మనం ఈ క్లాసిఫైర్ అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ లో మనకి మినిమం మోస్ట్లీ ఫ్రీక్వెంట్ గా ఏదైతే మనం ఐటమ్ సెట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నామో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఓరియంటెడ్ గా చెప్పేది ఏంటంటే కంప్యూటేషనల్ గా కొంచెం ర్యాపర్ మెథడ్ తో పోలిస్తే ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, సబ్సెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఉన్న 50 అట్రిబ్యూట్స్ నుంచి సబ్సెట్స్ కింద సపోజ్ మనం ఒక 30 తీసుకున్నాం అనుకోండి. సో ఆ 30లోంచి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఇంకా కొంచెం ఆప్టిమైజ్ చేసి అంటే ఇంకా తగ్గించుకొని దాంట్లోంచి ఇంకా తగ్గించడానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటే కనుక అది కూడా తగ్గించుకొని దాన్ని 20 కింద చేసుకొని దాని మీద తర్వాత ఫర్దర్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకో. సో అందుకని ర్యాపిడ్ అప్రోచ్ తో పోలిస్తే కొంచెం మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్ గా కొంచెం టిపికల్ టాస్క్ అని చెప్పుకోవాలి ఇది ర్యాపర్ అప్రోచ్ తో పోలిస్తే. కాకపోతే ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఎంబెడెడ్ అప్రోచ్ కానీ మనం ర్యాపర్ అప్రోచ్ కానీ యూజ్ చేయొచ్చు. ఫిల్టర్ మెథడ్ తో పోలిస్తే ఈ రెండు బెస్ట్. సో ఫిల్టర్ మెథడ్ లో మనం ఎక్కడ కూడా డిపెండెన్సీస్ గురించి ఆలోచించట్లా, డైరెక్ట్ గా ఏం చేస్తున్నాం అంటే ఫీచర్ సెలెక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ని కంప్లీట్ చేస్తున్నాం. కానీ క్లాసిఫైయర్ పార్ట్ మనం ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి మనకి అది ఒక డిసడ్వాంటేజ్, మెయిన్ డ్రాబ్యాక్ అవుతుంది. సో ఇక్కడ అది ఓవర్కమ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైనా ఎంబెడెడ్ అప్రోచ్ కానీ ర్యాపర్ అప్రోచ్ కానీ యూజ్ చేసి మనం సబ్సెట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఒకసారి ఎంబెడెడ్ అప్రోచ్కి బ్రాపర్ అప్రోచ్కి చిన్న డిఫరెన్స్ చెప్పరా మేడం? అంటే దీన్ని దాంతో కంపారిటివ్ గా చూడాలి అని అంటే ఏంటంటే, సో ఇప్పుడు సపోజ్ మనకి నేను ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్ లో, సపోజ్ మనం ఒక 30 సబ్సెట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, 30 అట్రిబ్యూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ 30 అట్రిబ్యూట్స్ లోంచి మనం ఇంకా దాన్ని తగ్గించుకొని, అంటే ఇక్కడ ఏమవుతుంది 30 అనేది కూడా ఈజీ టాస్క్ కాదు కదా డేటా మైనింగ్ కి. సో దానికి కూడా చాలా పని ఉంటుంది డేటా మైనింగ్ అప్లై చేసేటప్పుడు. సో దాన్ని కూడా ఇంకా తగ్గించుకొని ఇంకా వాటిని కూడా ఇంకా ఎవాల్యుయేట్ చేసుకొని మనం ఇంకా తగ్గించుకోవడానికి ఎక్కడైనా ఛాన్స్ ఉంటే కనుక వాటిని ఇంకా తగ్గించుకుంటాం ర్యాపర్ అప్రోచ్ లో. సో దాన్ని సపోజ్ 25కో 20కో తగ్గించుకుంటాం అనమాట. అంటే ఇంకా ఎవాల్యుయేట్ చేస్తాం వాటిని. అంటే ఎవాల్యుయేషన్ అనేది ఎక్కువ ఉంటుంది ర్యాపర్ అప్రోచ్ లో కంపేర్ టు ఎంబెడెడ్ అప్రోచ్ లో ఎవాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది ర్యాపర్ అప్రోచ్ తో పోలిస్తే. ఓకే, ఈవెన్ దో మొత్తం ప్రొసీజర్ కొంచెం సిమిలర్ గా ఉన్నా ఏమవుతుందంటే ఇక్కడ మనకి బెస్ట్ సబ్సెట్ సెలెక్షన్ దగ్గర మనం ఇంకా ఎక్కువ ఎవాల్యుయేషన్ చేసి మోస్ట్లీ ఇంకా ఫ్రీక్వెంట్ గా ఉండే సబ్సెట్స్ కానీ ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేస్తున్న అట్రిబ్యూట్స్ కానీ ఐడెంటిఫై చేసి దాన్ని ఇంకా తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటే అక్కడ తగ్గించుకుంటాం అనమాట. అర్థమైందా రాజలక్ష్మి? ఎస్ మేడం. ఇంకా అమ్మా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా?
క్లాసిఫైర్ ఏంటంటే మనం క్లాసిఫికేషన్ అప్లై చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్న అట్రిబ్యూట్స్ లోంచి మనం ఈ గ్రూప్స్ కింద వేటిని కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పి. సో అక్కడ మనకి ఇంకా క్లాసిఫికేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి కొంచెం మీకు అది అర్థం కాదు. సో క్లాసిఫైర్ గురించి ఒకసారి విన్నట్టయితే కనుక క్లాసిఫికేషన్ ఎలా చేస్తాం అనేది తెలిస్తే కనుక అది అర్థమవుతుంది భానుప్రకాష్. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే క్లాసిఫైయర్ లో మోస్ట్లీ ఏం చేస్తాం అంటే సపోజ్ మనకున్న అట్రిబ్యూట్స్ లోంచి వేటిని ఎంతవరకు క్లాసిఫై చేయడానికి ఛాన్స్ ఉంది అది మనం ఇక్కడ డిఫరెంట్ టెక్నిక్స్ లో ఈ మెథడ్ ని క్లాసిఫైయర్ ని అప్లై చేసి తీసుకుంటాం అన్నమాట. ఒక్క నిమిషం ఇంకొక ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గా చెప్తానుండు. సో చూడండి ఒకసారి క్లాసిఫైయర్ లో ఏం చేస్తాం అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మనకి ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, గుర్తున్నాయా మీకు? ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, గుర్తున్నాయా? అంటే ఇఫ్ మనం ఒక కండిషన్ అబ్జర్వ్ చేసినట్టయితే సో దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత ఒకవేళ ఈ కండిషన్ కనుక ఒకవేళ ఫాల్స్ అయితే మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, గుర్తున్నాయా? సో అలాగా క్లాసిఫైయర్స్ లో కూడా మనం ఏం చేస్తాం అంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ సబ్సెట్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాసిఫికేషన్ అప్లై చేయాలి. అందులో ఏంటి అని అంటే ఏజ్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. సో ఏజ్ గ్రూప్ తీసుకున్నప్పుడు సో ఏజ్ అబోవ్ 20 ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే వాళ్ళ గురించి డీటెయిల్స్ కావాలి మనకి. సో ఇప్పుడు క్లాసిఫైయర్ లో మనం అప్లై చేసే కండిషన్ ఏంటి? సో ఇఫ్ ఏజ్ గ్రూప్ ఈస్ గ్రేటర్ దాన్ సమ్ 20, సో 20 ఏజ్ గ్రూప్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని మనం ఒక గ్రూప్ కింద తీసేసుకుంటున్నాం. సో వాళ్ళందరి రికార్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మిగతా ఎవరైతే పీపుల్ 20 ఏజ్ బిలో ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పక్కకు పెట్టేస్తాం. సో ఇలా మనం క్లాసిఫైయర్స్ అప్లై చేస్తాం. సో రూల్స్ అవన్నీ. సో రూల్స్ మనం తీసుకున్న డేటా మీద బేస్ చేసుకొని మనం డిఫరెంట్ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటూ వస్తాం. అర్థమైందా భానుప్రకాష్? ఫిల్టర్ అప్రోచ్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటమ్మా, మనం ఏం చేస్తాం అంటే ఇనిషియల్ గా క్లాసిఫైయర్ అప్లై చేస్తాం. ఫస్ట్ మనం తీసుకున్న సబ్సెట్ లోంచి ముందు ఇనిషియల్ గా ఏవైతే సబ్సెట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో పాసిబిలిటీ ఉన్న వాటిని ఫస్ట్ ఇనిషియల్ గా తీసేసుకుందాం. తర్వాత ఏంటంటే దీని వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇనిషియల్ గా మనం తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే సపోజ్ ఇందాక ఏజ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్ చెప్పాను, గుర్తుంది కదా? సో ఇక్కడ ఏజ్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా మనకి ప్యారలల్ గా డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్టయితే వాటి మధ్యలో యాక్యురసీ ఎంత ఉందో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో అవి రెండు రిలేటెడ్. సో ఇలాంటి డిపెండెన్సీస్ ఉంటాయి అట్రిబ్యూట్స్ మధ్యలో. సో అలాంటి డిపెండెన్సీస్ కనుక మనకి కావాలంటే ఫర్దర్ గా మనం ఇక్కడ ఫిల్టర్ అప్రోచ్ లో మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అంటే మనకి మెయిన్ గా ఈ స్టెప్ ఏదైతే ఉందో అది మనం ఫిల్టర్ అప్రోచ్ లో తీసేస్తాం. అంటే మళ్ళీ ఎవాల్యుయేట్ చేయడం అనే ప్రొసీజర్ అనేది ఫిల్టర్ అప్రోచ్ లో లేదు. ఇక్కడ చూడు. సో ఫస్ట్ ఇనిషియల్ గా బెస్ట్ సబ్సెట్ సెలెక్ట్ చేసేసుకొని తర్వాత అల్గోరిథం అప్లై చేస్తున్నాం, ఫైనల్ అవుట్పుట్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ ఒకవేళ డిపెండెన్సీస్ వచ్చినా ఏదన్నా ఎడిషనల్ గా మనం ఏదన్నా అట్రిబ్యూట్స్ కావాలన్నా మనకి ఇక్కడ క్లాసిఫైయర్ మనం ఇంక్లూడ్ చేయట్లేదు కాబట్టి మన ప్రొసీజర్ లో మనం మళ్ళీ అదే ప్రొసీజర్ చేయడానికి కుదరదు, ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో. సో ఈ ర్యాపర్ అప్రోచ్ లో కానీ ఎంబెడెడ్ అప్రోచ్ లో కానీ ఏమవుతుందంటే
దాన్ని త్రూ అవుట్ మన ప్రొసీజర్ మొత్తంలో మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం క్లాసిఫైయర్. సో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం సబ్సెట్ జనరేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మళ్ళీ దాన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనకి ఏమైనా డిపెండెన్సీస్ కనుక ఉంటే వాటిని కూడా మళ్ళీ అడిషనల్ గా యాడ్ చేసుకోవడం, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది అక్కడ మనకి ఉండదు ఫిల్టర్ అప్రోచ్ లో. అది డిసడ్వాంటేజ్. అర్థమైందా? ఓకే అమ్మా, అర్థమైందా క్లాస్ అయితే? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?